బీజేపీ బోరబండ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు రాగానే ముస్లింల టోపీ పెట్టుకోవడం కాంగ్రెస్ నేతలకు అలవాటైపోయిందని, ఎక్కడ ఎన్నికలు వచ్చినా ముస్లిం టోపీ పెట్టుకోవడం, పాకిస్తాన్ను పొగడం వంటివి చేస్తారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో గురువారం జరిగిన బోరబండ సభలో ఆయన మాట్లాడారు. టోపీ పెట్టుకునే రోజు కనుక వస్తే నేను తల నరుక్కుంటా అని హాట్ కామెంట్ చేశారు. ఇంకేమన్నా ఈ కోయిలాగా చూద్దాం. తాను హిందువునని, టోపీ పెట్టి దొంగ నమాజ్ చేసి ఇతర మతాలను కించపరచనన్నారు. దివంగత మాగంటి గోపీనాథ్ చావుకు కేటీఆరే కారణమని గోపీనాథ్ తల్లి చెప్పిన మాట ఇదని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే గోపీనాథ్ చావుపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్కు వావి వరుసలు లేవు, చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా లేనే లేదని సంచలన ఆరోపణలు చేశారు. ఆయన సీఎం పదవి కోసం ఏమైనా చేసే రకమన్నారు. కవిత మీ తండ్రి వద్దకు పోయి అప్పుడప్పుడు బాగోగులు చూసుకో అంటూ సూచించారు. రాష్ట్రంలో ఏనుగులు తినేటోడు పోయి పీనుగలు పీక తినేటోడు వచ్చిండన్నారు. ఓవైసీ చెప్పిన పౌరుషం లేని దద్దమ్మలు కాంగ్రెస్ వాళ్ళు. ఎంఐఎం నాయకులు చైన్ స్నాచర్స్ వాళ్ళతో జాగ్రత్త అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పొరపాటున కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ఆడవాళ్ల మెడలో ఉన్న మంగళసూత్రం కూడా గుంజుకుపోతారు, జాగ్రత్త అంటూ వ్యాఖ్యానించారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగితే 9,000 కోట్లపైనే సిబిఐ విచారణ ఎందుకు కోరినట్లు అని ప్రశ్నించారు. 1,00,000 కోట్ల అవినీతిపై సిబిఐ విచారణ కోరే దమ్ముందా అంటూ కాంగ్రెస్ను నిలదీశారు. మేము పీసీ ఘోష్ కమిషన్ వేసి సిబిఐకి అప్పచెప్తే ఇంతవరకు కేంద్ర పౌరులు జోలపాట వాడి నిద్రపోతున్నారు కానీ సప్పులే సర్లేదు అని వీళ్ళు అంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక ఈ బీజేపీ వాళ్ళు గిట్లా అంటారు. 1,00,000 కోట్ల అవినీతిపై సిబిఐ విచారణ కోరే దమ్ముందా అంటూ కాంగ్రెస్ను నిలదీశారు. 1,00,000 కోట్ల కోసం 1,00,000 ఓట్ల కోసం ఓవైసీ సాంకుతున్న కాంగ్రెస్ అని అన్నారు. రావు వచ్చినా రెడ్డి వచ్చినా మేము చెప్పినట్లు వినాల్సిందేనని ఓవైసీ చెప్పినా పౌరుషం లేని దద్దమ్మలు కాంగ్రెస్ వాళ్ళని ఫైర్ అయ్యారు. టోపీ పెట్టుకున్న రేవంత్ రెడ్డిని చూస్తే సినిమా యాక్టర్ వేణుమాధవ్ గుర్తుకొచ్చిండు. అజారుద్దీన్ చేత వక్రతుండ అనే గణేష్ మంత్రం చదివించే దమ్ముందా? ఓవైసీ సోదరులను భాగ్యలక్ష్మి టెంపుల్కు తీసుకుపోయి బొట్టు పెట్టించి అమ్మవారి పాట పాడించే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ హిందువులారా 70% ఓట్ల సత్తా ఏందో చూపించండి అని బండి సంజయ్ పిలుపునిచ్చిండట. ఈ రకంగా ఇక ఈయన ఇప్పుడు కారాలు మీరు అని నూరుతుండు. మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళకు సురుకు పెడుతుండు ఈయన. ఇగో జూబ్లీహిల్స్లో గెలుపు మనదే, కాంగ్రెస్కు సానుకూల వాతావరణం, టైం లేదు, ప్రచారంలో మరింత దూకుడు వెంచుర్రి, ఏ నిర్లక్ష్యం కూడా వద్దు, పార్టీ నేతలు కలిసికట్టుగా పనిచేయాలి, బీఆర్ఎస్ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొడుతూ స్ట్రాంగ్ కౌంటర్